యెషయా గ్రంథము 9వ అధ్యాయము. దైవ దర్శనము. వేదనలో నున్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబూలూను నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను. కాని భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరము వరకు అన్యజాతి వారు వసించు గలిలయ రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిని బడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోషచిత్తుల గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరుగగొట్టితివి, వారి భుజముల మీద దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యముల చెప్పులు, నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి. అతడు రాజ్యభారం వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. అతని రాజ్యాధికారము విస్తరిల్లును. అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారము నెరపుచు నేటి నుండి కలకాలం వరకు పరిపాలనము చేయును. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ కార్యమును నెరవేర్చుటకు కృతనిశ్చయుడయ్యను. ప్రభువు ఇజ్రాయేలును శిక్షించును. ప్రభువు యాకోబు వంశజుల మీదకి తన వాక్కు పంపెను. అది ఇజ్రాయేలుల మీదకి దిగి వచ్చెను. ఇజ్రాయేలులెల్లరూ, సమరియా పౌరులెల్లరూ ఈ సంగతిని ఎరిగియే ఉన్నారు. వారు పొగరుతో కండకావరముతో ఇట్లనిది: ఇటుకల ఇండ్లు పడిపోయినవి, కాని వానికి బదులుగా మేము చెక్కిన రాతి ఇండ్లు కట్టుదుము. అంజూరముల నరికివేసిరి, కాని వానికి బదులుగా మేము దేవదారులను పెంచుదుము. కాని ప్రభువు శత్రువులను వారి మీదకి పురికొల్పెను. వారు దాడి చేయుటకు సంసిద్ధులు అగుచున్నారు. తూర్పున సిరియా, పడమరన ఫిలిస్తీయులు కోరలు విప్పి ఇజ్రాయేలును మృంగివేయ చూచుచున్నారు. అయినను ప్రభువు కోపము ఉపశమింపలేదు. ఆయన శిక్షించుటకు ఎత్తిన హస్తమును దించలేదు. సర్వశక్తిమంతుడు ఇజ్రాయేలు ప్రజలను శిక్షించినను వారు పశ్చాత్తాపపడి ఆయన చెంతకు తిరిగి రారైరి. కనుక ప్రభువు ఒక్క రోజులోనే ఇజ్రాయేలు తలను, తోకను, తాటి కొమ్మను, రెల్లును కూడా నాశనము చేయును. పెద్దలు, గనులు ఆ తల, కళ్ళలాడు ప్రవక్తలు ఆ తోక. ప్రజానాయకులు జనులను తప్పుత్రోవ పట్టించిరి. వారు నడిపించిన జనులు నాశనమైరి. కనుక ప్రభువు వారి యువకులను బ్రతకనీయడు. వారి వితంతువులను, అనాథ శిశువులను కరుణింపడు. ప్రజలెల్లరూ దుష్టులై పాపకార్యములకు పాల్పడిరి. వారు పలికెడు పలుకులెల్లా దుర్భాషలే.
కావున ప్రభుని కోపము ఉపశమింపలేదు. ఆయన శిక్షించుటకు ఎత్తిన హస్తమును దించలేదు. ప్రజల పాపములు అగ్నివలే మండి ముండ్ల పొదల నెల్ల తగులబెట్టును. అడవిలోని కారు చిచ్చువలే రగుల్కొని పొగలు వెడలగ్రక్కును. సర్వశక్తిమంతుడైన ప్రభువు కోపాగ్ని దేశము నెల్లా కాల్చివేయును. ప్రజలెల్లరూ ఆ అగ్నికి ఆహుతి అగుదురు. ఎవడు తోడివానిని పట్టించుకొనడు. వారు కుడి ప్రక్కన ఉన్నదానిని పట్టుకొందురు, కాని ఇంకను ఆకలిగొందురు. ఎడమ ప్రక్కన ఉన్నదానిని తిందురు, కాని ఇంకను తృప్తి పొందరు. తమ తోటి వారిని భక్షింతురు. మనష్షే ఎఫ్రాయిము తెగలవారు ఒకరితో ఒకరు పోరాడుదురు. ఆ ఇరువురు కలిసి యూదాతో కలహింతురు. వీటన్నిటికీ ప్రభువు కోపము ఉపశమింపలేదు. ఆయన శిక్షించుటకు గాను ఎత్తిన హస్తమును దింపలేదు. 10వ అధ్యాయము. అన్యాయమైన విధులను అమలుపరచి ప్రజలను పీడించు శాసనములు జారీ చేయువారు శాపగ్రస్తులు. ఆ శాసనకర్తలు దీనులకు న్యాయము జరుగనీయరు. నా ప్రజలలో పేదలైన వారి హక్కులను భంగపరతురు. వితంతువుల సొత్తును అపహరింతురు. అనాథ శిశువులను దోచుకొందురు. శిక్షాదినము సమీపించినప్పుడు, దూరదేశము నుండి వినాశనము దాపురించినప్పుడు మీరేమి చేయుదురు? సహాయార్థము ఎవరి వద్దకు పరుగెత్తెదరు? మీ సొత్తును ఎచట దాచియుంతురు? మీరు యుద్ధమున చత్తురు, లేదా శత్రువులకు చిక్కి బందీలు అగుదురు. వీటన్నిటికీ ప్రభువు కోపము ఉపశమింపలేదు. ఆయన శిక్షించుటకు ఎత్తిన హస్తమును దించలేదు. అసిరియా రాజుకు శిక్ష. నేను కోపించిన వారిని శిక్షించుటకు దండముగా దుడ్డు కర్రగా అసిరియాను వాడుకొందును. నా కోపము రెచ్చగొట్టెడు భక్తిహీనులను శిక్షించుటకు నేను అసిరియాను పిలిచితిని. అసిరియనులు ఆ జనులను కొల్లగొట్టి వారి సొత్తు నెల్ల అపహరింతురు. వారిని వీధులలోని బురదవలే త్రొక్కివేయుదురు. కాని అసిరియా రాజు ఇట్లు భావింపలేదు, ఇట్టి ఆలోచన చేయలేదు. చాలా జాతులను హతమార్పవలెనని అతని తలపు. అతడిట్లు తలపోసెను, నా సైన్యాధిపతులెల్లా రాజులు కారా? కల్నో కర్కెమిషు వలె ఉండలేదా? హమాతు అర్ఫాదు వలె ఉండలేదా? సమరియా దమస్కు వలె ఉండలేదా? యెరూషలేము సమరియాల కంటే కూడా ఎక్కువ విగ్రహాలను పూజించు దేశములనే శిక్షించితిని. నేను సమరియాను అందలి విగ్రహములను పాడు చేసినట్లుగా యెరూషలేమును అందలి విగ్రహాలను నాశనము చేయలేనా? కాని ప్రభువు సియోను కొండ మీద యెరూషలేమున తన పనినంతటిని ముగించిన పిదప అసిరియా రాజు ప్రగల్భములకు పొగరుకు అతనిని శిక్షించి తీరును. అసిరియా ప్రభువిట్లు గొప్పలు చెప్పుకొనెను, నా బలము వలనని నేనీ కార్యములనెల్లా చేసితిని. నేను తెలివితేటలు ప్రజ్ఞ కలవాడను. జాతుల మధ్య గల సరిహద్దులను తుడిచివేసి వారి సంపదలనెల్లా దోచుకొంటిని. శూరుడనై ఆ జాతులను నా కాలితో తొక్కితిని. పక్షిగూటి మీద వలె జాతుల సొత్తు మీద చేయి వేసితిని. ప్రజలు గూటిలోని గ్రుడ్లను ఏరుకొనినట్లుగా లోకములోని సకల జాతుల సంపదలను గైకొంటిని.
నన్ను భయపెట్టుటకు ఒక్క జాతియు రెక్కలాడింపలేదు, ముక్కు తెరచి కిచకిచలాడలేదు. కాని గొడ్డలి తన్ను ఉపయోగించువాని కంటే గొప్పదా? రంపము తన్ను వినియోగించువాని కంటే శ్రేష్టమైనదా? దుడ్డుగర్ర తన్ను ఉపయోగించువానిని అదుపులో పెట్టుకొనదు, అతడే దానిని అదుపులో ఉంచుకొనును. కనుక సర్వశక్తిమంతుడైన ప్రభువు బలిసియున్న వారిని వ్యాధి వలన చిక్కిపోవునట్లు చేయును. వారి దేహములో అగ్ని కణకణ మండును. ఇజ్రాయేలుకు వెలుగైన ప్రభువు అగ్నియగును. ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మంటయగును. ఆ నిప్పు ఒక్క రోజుననే ముండ్ల తుప్పల నెల్ల కాల్చి భస్మము చేయును. ఘోర వ్యాధి నరుని నాశనము చేసినట్లే ఆ జ్వాల పెరిగిన అడవిని, పండిన పొలమును పూర్తిగా దహించి వేయును. కాలిన అడవిలో చెట్లు కొద్ది సంఖ్యలో మాత్రమే మిగులును. పసిబిడ్డడు కూడా వానిని లెక్క పెట్టగలడు. షార్యాషూబు నామము. ఆ రోజున ఇశ్రాయేలీలలో మిగిలిన వారు, యాకోబు వంశమున తప్పించుకొనిన వారు తమ్ము నాశము చేసిన జాతి మీద ఆధారపడరు. ఇజ్రాయేలు పవిత్ర దేవుడైన ప్రభువు మీదనే వారు నిజముగా ఆధారపడుదురు. ఇజ్రాయేలీలలో శేష జనము మాత్రమే బలాఢ్యుడైన తమ దేవుని వద్దకు తిరిగి వత్తురు. వినాశనమును గూర్చిన ప్రవచనము. ఇజ్రాయేలీలు సముద్రపు టొడ్డుననున్న ఇసుక రేణువుల వలె అసంఖ్యాకముగా ఉన్నను కొద్దిమంది శేషజనులు మాత్రమే తిరిగి వత్తురు. వారికి వినాశనము దాపురించినది, అది యుక్తమైనదే. సర్వశక్తిమంతుడైన ప్రభువు తాను తలపెట్టినట్లే దేశమంతటిని వినాశముకు గురిచేయును. అసిరియాకు శిక్ష. సర్వశక్తిమంతుడైన ప్రభువిట్లు పలుకుచున్నాడు: సియోనున వసించు ప్రజలారా, అసిరియనులు ఐగుప్తీయుల వలె మిమ్ము దుడ్డుగర్రతో బాది మేమీదికి దండమునెత్తిన మీరు భయపడకుడు. కొద్ది కాలములోనే మీపై నాకు గల కోపము చల్లారును. అప్పుడు నేను వారిని సర్వనాశనము చేయుదును. సర్వశక్తిమంతుడను ప్రభువైన నేను పూర్వము ఓరేబు శిల వద్ద మిద్యానీయులను వలె వారిని కొరడాతో మోదుదును. ఐగుప్తును సముద్రమును దండించినట్లుగా వారిని దండింతును. ఆ రోజున అసిరియా బరువు మీ భుజముల మీద నుండి జారిపడును, దాని కాడి మీ మెడ మీది నుండి తొలగిపోవును. శత్రువుల దాడి. శత్రు సైన్యములు అయాతోను స్వాధీనము చేసుకొనెను. వారు మిగ్రోను గుండా పయనించి మిక్మషులో వస్తువులను నిల్వజేసిరి. కనుమను దాటి గేబా వద్ద రాత్రి విడిది చేసిరి. వారిని గాంచి రామా పౌరులు బీతిల్లిరి. సౌలు నగరమైన గిబ్యాను నుండి జనులు పారిపోయిరి. గల్లీము ప్రజలారా కేకలు పెట్టుడు, లాకీషు జనులారా వినుడు, అనాతోను పౌరులారా జవాబు చెప్పుడు. మద్మేనా పౌరులు పారిపోవుచున్నారు. గెబీము ప్రజలు సురక్షితము కొరకు పరిగెత్తుచున్నారు. నేడే శత్రువులు నోబు నగరమున ఆగుదురు. వారు సియోను కొండను, యెరూషలేమును గాంచి కోపముతో గుప్పిళ్ళు బిగబట్టుదురు. కాని
సర్వశక్తిమంతుడైన ప్రభువు వారిని కొమ్మల వలె నరకగా వారు బాలున నేలగూలుదురు. ఆయన ఉన్నతములైన శాఖలను ఛేదించును, గర్వోన్నతములైన కొమ్మలు నేల కొరుగును. ప్రభువు గొడ్డలితో అడవి పొదలను నరికివేయును, లెబానోను వృక్షరాజములను కూడా పడగొట్టును. తోబీతు గ్రంథము 10వ అధ్యాయము. అతడు తోబీతు ప్రతి దినమును తన కుమారుడు రాగేసునకు పోయి తిరిగి వచ్చుటకు పట్టు రోజును లెక్క పెట్టుకొనుచుండెను. తానంచనా వేసిన రోజులు గతించినను తోబియా తిరిగి రాడయ్యను. కనుక అతడు కుమారునికి అక్కడేమి ఆలస్యము జరిగినదో, ఒకవేళ గబాయేలు చనిపోయినందున అతడ సొమ్ము ఇచ్చువారెవరునూ లేరేమో అని అనుకొనుచు విచారింపసాగెను. అతని భార్య అన్న, నా కుమారుడు గతించెను, వాడిక నా కంటబడడు అనుచు పెద్దగా ఏడ్వదొడగెను. ఆమె ఇంకను, నాయనా, నీవు నా కంటికి దీపమువు, నేను నిన్నెందుకు వెళ్ళిపోనిచ్చితిని అని అంగలార్చెను. తోబీతు, అన్నా, నీవిట్లు విచారింపకము, మన బిడ్డనికెట్టి అపాయమును కలిగియుండదు. అచటేదియో జరుగుట వలననే వారు జాగు చేసియుందురు. తోబియాతో పోయిన నేస్తుడు నమ్మదగినవాడు, మనకు అయినవాడు కూడా. నీవు దిగులు పడవలదు, మన కుమారుడు శీఘ్రమే తిరిగి వచ్చునని భార్య నోదార్చెను. కాని ఆమె, నీవిక మాటలు చెప్పవద్దు, నన్ను ఒంటరిగా వదిలివేయుము, నీవు నన్ను మోసగింపకుము, నా బిడ్డడు నిక్కముగా చనిపోయెనని పలికెను. ప్రతిదినము ఆమె తటాలున ఇంటిలో నుండి వెలుపలికి పోయి తన కుమారుడు పోయిన త్రోవ వెంట ప్రొద్దువ్రాలు వరకు పారజూచెడిది. ఎవరైనను తన్ను ఓదార్పబోయినను వారి మాట వినెడిది కాదు. ఇంటికొచ్చిన తరువాత కన్ను వాల్పకుండా రేయంతయు కుమారుని కొరకు పలవరించెడిది. రఘువేలు తన కూతురు సారా వివాహ సందర్భమున జరుప నిశ్చయించిన 14 దినముల ఉత్సవము ముగిసెను. తోబియా మామ చెంతకు వచ్చి, నన్ను వెళ్ళిపోనిమ్ము, మా తల్లిదండ్రులు నన్ను కంటితో చూచు ఆశను వదులుకొనియుందురు, కనుక నన్నిక మా ఇంటికి వెళ్ళిపోనిమ్ము. నేను ప్రయాణమై వచ్చినప్పుడు మా నాయన ఎట్టి దుస్థితిలో ఉన్నాడో నీకు ముందే విన్నవించితిని కదా అనెను. రఘువేలు, నాయనా, నీవు ఇప్పుడే వెళ్ళనేలా, మరికొన్ని నాళ్ళు మా ఇంట వసింపుము. నేను నీ తండ్రి యొద్దకు దూతలను పంపి నీవు క్షేమముగానే ఉన్నావని చెప్పింతునని పలికెను. కాని తోబియా పట్టిన పట్టు విడువక నన్ను మా తండ్రి యొద్దకు వెళ్ళిపోనిమ్మని బ్రతిమాలెను. రఘువేలు ఇక జాగు చేయక సారాను తోబియాకప్పగించెను. అతడు తన సొత్తులో సగభాగమును బానిసలు, ఎడ్లు, గొర్రెలు, గాడెదలు, ఒంటెలు, దుస్తులు, డబ్బు, సామానులు మొదలైన వానిలో సగము అల్లునికిచ్చెను. అతడు తోబియాను సాగనంపుచు అతనిని ఆలింగనము చేసుకొని, నాయనా, సురక్షితముగా పోయిరమ్ము, స్వర్గాధిపతి అయిన దేవుడు నిన్నును సారాను కాపాడును కాక, నేను కన్ను మూయక మునిపే నీ బిడ్డలను చూతునుగాక అని దీవించెను. సారాను సాగనంపుచు, తల్లి, నీ భర్తతో వెళ్ళి నీ అత్తగారి ఇంట కాపురము చేయుము. ఇక మీదట మీ అత్తమామలు నీకు కన్న తల్లిదండ్రుల వంటివారు. నేను బ్రతికి ఉన్నంత కాలమును నీ నడవడికను గూర్చి మంచి వార్తలే విందునుగాక అని దీవించెను. అంతటతడు వారికి వీడ్కోలు చెప్పెను. అప్పుడు యద్నా తోబియాతో, నాయనా, దేవుడు నిన్ను సురక్షితముగా ఇల్లు చేర్చునుగాక, నేను మీ బిడ్డలను చూచు వరకును జీవింతునుగాక. దేవుడు సాక్షిగా నేను నా బిడ్డను నీకు అప్పగించుచున్నాను. నీవు జీవించున్నంత కాలము ఆమెను ఎప్పుడునూ దుఃఖపెట్టకుము. సురక్షితముగా పోయిరమ్ము. ఇప్పటి నుండి సారా నీకు భార్య, నేను నీకు తల్లిని. మనము బ్రతికియున్నంత కాలమును సుఖముగా జీవింతుముగాక అనెను. ఆమె అల్లుని కూతురును ముద్దాడి సాగనంపెను.
తోబియా సంతోషముతో రఘువేలు ఇంటి నుండి బయలుదేరెను. అతడు తన ప్రయాణము విజయవంతమయ్యను కనుక స్వర్గాధిపతియు లోకపాలకుడు దేవుని స్తుతించెను. ఇల్లు వీడకముందు తన అత్తమామలను వారు బ్రతికి ఉన్నంత కాలము గౌరవముతో చూచుకుందునని మాట ఇచ్చెను. 11వ అధ్యాయము. తోబీతు దృష్టిని పొందుట. వారు ప్రయాణము చేయుచు నినివే చెంతగల కసరీను నగరము దాపులోనికొచ్చిరి. అప్పుడు రఫాయేలు తోబియాతో, మనము బయలుదేరినప్పుడు నీ తండ్రి దీనస్థితిలో ఉండెనో నీకు తెలియను కదా. కనుక ఇప్పుడు మనము నీ భార్య కంటే ముందుగా పోయి ఇంటిని సిద్ధము చేయుదము. ఆమె తోటి ప్రయాణికులతో నిదానముగా వచ్చును. నీవా చేప పిత్తములు తెచ్చుట మాత్రము మరువకుమని చెప్పెను. అట్లు వారు ముందు నడువగా తోబియా కుక్క వారి వెంట పోయెను. అక్కడ అన్న కుమారుని కొరకు ఎదురు చూచుచు త్రోవవైపు పారజూచుచూ కూర్చుండెను. ఆమె తటాలున తోబియా వచ్చుటను చూచి పెనిమిటితో, అదిగో మన అబ్బాయి నేస్తునితో వచ్చుచున్నాడు అని చెప్పెను. తోబియా తన తండ్రి చెంతకు వెళ్ళక మునిపే రఫాయేలు అతనితో, నీవు నా మాట నమ్ముము, నీ తండ్రికి మరలా చూపు వచ్చును. నీవీ చేప పిత్తమును మీ నాయన కన్నులకు పూయవలయును. ఆ మందు వలన అతని కంటిలోని పొరలు కుదించుకొని పోవును. వెంటనే మీ నాయనకు చూపు వచ్చునని చెప్పెను. అప్పుడు అన్నా పరిగెత్తుకొని వచ్చి కుమారుని కౌగలించుకొనెను. నాయన, నిన్ను కనులారా చూచితిని కనుక ఇక నిశ్చింతగా ప్రాణములు విడుతననుచు సంతోషముతో కన్నీరు గార్చెను. తోబీతు తడవుకొనుచు ముంగిలి తలుపు గుండా వెలుపలికి నడిచి వచ్చెను. తోబియా చేప పిత్తముతో తండ్రి ఎదుటకు వచ్చెను. అతడు తండ్రి కన్నుల మీద ఊది అతనిని తన చేతితో పట్టుకొని, నాయనా, ధైర్యము తెచ్చుకొనమని చెప్పెను. అంతట అతడు చేప పిత్తమును తండ్రి కనులకు పూసెను. ఆ వృద్ధుని కన్నులలో నుండి కంటి కొనలతో మొదలుపెట్టి తెల్లని పొరలను పెరికివేసెను. తోబీతు కుమారుని మెడ మీద చేతులు ఆనించి సంతోషముతో కన్నీరు కార్చెను. నాయనా, నా కంటికి దీపము అయిన నీవు ఇప్పుడు నాకు కనిపించుచున్నావు సుమా అని పలికెను. అతడింకను ప్రభువుని స్తుతింపుడు, అతని మహాత్యమును కొనియాడుడు, పవిత్రులైన అతని దూతలను కీర్తింపుడు, అతని మహాత్యమును కలకాలము స్తుతింపుడు. అతడు నన్ను గ్రుడ్డితనముతో శిక్షించెను, కాని ఇప్పుడు నన్ను కరుణించెను. కనుకనే ఇప్పుడు నేను నా కుమారుని చూడగలిగితిని అని అనెను. అంతట తోబియా సంతోషముతో దేవుని బిగ్గరగా స్తుతించుచు ఇంటిలోనికి వెళ్ళెను. తరువాత అతడు తండ్రికి తన సంగతి అంతయూ చెప్పెను. తన ప్రయాణము సఫలమైనదని, తాను సొమ్ముని కొని వచ్చితినని, అంత మాత్రమే కాక రఘువేలు కుమార్తె అయిన సారాను కూడా పెండ్లి ఆడితిననియు, ఆమె కూడా వెనువెంటనే వచ్చుచున్నదనియు, అప్పటికే నినివే నగర ద్వారములను చేరియుండునని వివరించెను. తోబీతు కోడలిని కలుసుకొనుటకై పట్టణ ద్వారమునకు బయలుదేరెను. దారి పొడవున ప్రభువును స్తుతించుచూ వెళ్ళెను. అతడు తోడు లేకుండా గబగబా నడుచుటను చూచి నినివే పౌరులు విస్తుపోయిరి. దేవుడు తనను కరుణించి తనకు దృష్టి దయచేసినని తోబీతు పూర్వజనులతో చెప్పెను. అంతటా అతడు తన కోడలు సారాను కలుసుకొని ఆమెకిట్లు స్వాగతము చెప్పెను. కుమారి, నీకు స్వాగతము. దేవుడు నిన్ను మా ఇంటికి కొనివచ్చెను కనుక ఆ ప్రభువునకు స్తోత్రములు. అతడు నీ తండ్రిని నిన్ను నా కుమారుని దీవించునుగాక. ఇప్పుడు నీ సొంత ఇంటిలో అడుగిడుము. నీకు ఎల్లవేళలా ఆరోగ్యము, సంతోషము, దీవెనలు సిద్ధించునుగాక. కుమారి, నీకు స్వాగతము. తోబీతు ఆ రోజు నినివేలోని యూదులకందరికీ విందు చేసెను. అతని సోదరుని కుమారులైన అహీకారు, నాదాబు కూడా ఆ విందునకు వచ్చిరి. 12వ అధ్యాయము. రఫాయేలు. వివాహోత్సవము ముగిసిన తరువాత తోబీతు కుమారుని పిలిచి, నాయనా, నీ నేస్తునికి వేతనము చెల్లింపవలయును కదా. అతనికి
మనమొప్పుకొనిన దానికంటే ఎక్కువగానే సొమ్ము చెల్లింపుము అని చెప్పాను. కుమారుడు తండ్రితో, నాయనా, నన్ను ఇతనికి ఎంత చెల్లింపమందువు? మేము తెచ్చిన సొత్తులో సగము ఇతనికి ఇచ్చినను నష్టము లేదు. ఇతడు నన్ను సురక్షితముగా నీ చెంతకు కొని వచ్చెను. గబాయేలు వద్దకు వెళ్ళి మన సొమ్మును తీసుకొని వచ్చెను. నా భార్యకు భూత విముక్తి, నీకు రోగ విముక్తి కలిగించెను. ఈ ఉపకారములన్నిటికి కాను ఇతనికి ఎంత సొమ్ము చెల్లింపమందువు అని అడిగాను. అతడు, కొనివచ్చిన సొత్తులో సగం పంచి ఇమ్ము. అతడు, అంత వేతనమునకు అర్హుడు అని చెప్పెను. కనుక తోబియా రఫాయేలును పిలిచి, నేస్తమా, నీవు తీసుకుని వచ్చిన డబ్బులో సగము పుచ్చుకొనుము. నీవు నాకు చేసిన మేలునకు ఇది బహుమానము. ఇక క్షేమముగా మీ ఇంటికి పొమ్ము అని చెప్పెను. అప్పుడు రఫాయేలు ఆ తండ్రి కొడుకులను ప్రక్కకు పిలిచి వారితో ఇట్లనెను, మీరు ప్రభువును స్తుతింపుడు. అతడు మీకు చేసిన ఉపకారములను ఎల్లరికినీ విదితము చెయ్యుడు. అప్పుడు ఇతరులు కూడా ఆ ప్రభువును సన్నుతించి కీర్తింతురు. ప్రభువు చేసిన ఉపకారములను ఎల్లరికీ తెలియజేయుడు. మీరు ఎన్నడూనూ అతనిని స్తుతించుట మానవలదు. రాజును గూర్చిన రహస్యమును ఎవరికినీ చెప్పకుండుట మేలు, కాని దేవుడు చేసిన మేలును ఎల్లరికినీ ప్రకటించుట మంచిది. అప్పుడు అందరూ అతనిని గౌరవింతురు. మీరు మంచిని చేయుదురేని మీకెట్టి కీడును కలుగదు. ధనమును కూడబెట్టుకొని దుష్ట జీవితమును జీవించుట కంటే చిత్తశుద్ధితో ప్రార్థన చేయుట, మంచి జీవితమును గడుపుచు దాన ధర్మములు చేయుట మెరుగు. బంగారమును కూడబెట్టుకొనుట కంటెను దానము చేయుట మేలు. దానము మిమ్ము మృత్యువు నుండి కాపాడును, మీ పాపములనెల్లా కడిగివేయును. దానము చేయువారు దీర్ఘాయుష్మంతులగుదురు. పాపపు పనులను దుష్కార్యములను చేయువారు తమకు తామే కీడు తెచ్చుకుందురు. రాజును గూర్చిన రహస్యమును గుప్తముగా ఉంచవలెననియు, దేవుడు చేసిన మేలులను ఎల్లరికీ ప్రకటింపవలెననియు నేను ముందుగానే చెప్పితిని. ఇప్పుడు ఏమీయూ దాచక మీకు పూర్ణ సత్యమును తెలియచేసెదను. తోబీతు, నీవు సారా ప్రార్థనము చేసినప్పుడు మీ మనవులను నేను దేవుని దివ్య సన్నిధిలో అర్పించితిని. నీవు చచ్చిన వారిని పాతిపెట్టినప్పుడును నేనట్లే చేసి తిని. నీవు భోజనమునకు కూర్చుండి అన్నము తినకయే లేచిపోయి పీనుగును పాతిపెట్టి వచ్చినప్పుడును ప్రభువు నీ విశ్వాసమును పరీక్షించుటకు నన్ను పంపెను. మరియు నీకు ఆరోగ్య దానము చేయుటకును నీ కోడలు సారాను పిశాచి పీడనము నుండి విడిపించుటకును దేవుడు నన్ను పంపెను. నేను దేవుని దివ్య సన్నిధిలో నిలిచి అతనికి సేవలు చేయుటకు సిద్ధముగా నుండు 7 దేవదూతలలో ఒకడైన రఫాయేలును. ఆ పలుకులు విని ఆ తండ్రి కొడుకులు భయకంపితులై గడగడ వణుకుచు నేల మీద బోరగిలపడిరి. కాని దేవదూత వారితో, మీరు భయపడకుడు, మీకెట్టి కీడును కలగదు. ప్రభువును సదా కీర్తింపుడు. నా అంతట నేను మీ యొద్దకు రాలేదు. మీకు తోడ్పడుటకు ప్రభువే నన్ను మీ చెంతకు పంపెను. కనుక మీ జీవితకాలమంతయు ఆ ప్రభువును కీర్తింపుడు. మీకు నేను భోజనము చేయుచున్నట్లే కనిపించితిని. మీ దృష్టికి అట్లు కనిపించిదినే కాని నేను యథార్థముగా భోజనము చేయలేదు. మీరీ భూమి మీద ప్రభువును స్తుతించి కీర్తింపుడు. ఇప్పుడు నేను నన్ను పంపిన దేవుని చెంతకు వెళ్ళవలయును. మీకు జరిగిన సంఘటనములన్నిటినీ పుస్తకమున వ్రాసి ఉంచుకొనుడని చెప్పాను. ఇట్లు చెప్పి దేవదూత ఆకాశమునకెగసెను. తోబీతు, తోబియా నేల మీద నుండి లేచి నిలుచుండిరి. కాని అతడు వారికి మరలా కనిపింపలేదు. వారు కీర్తనలతో దేవుని స్తుతించిరి. దేవదూత తమ చెంతనున్నప్పుడు ఆ ప్రభువు తమకు చేసిన అద్భుత కార్యములకు గాను అతనిని కీర్తించిరి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. సత్యవర్తనుడు భద్రముగా బ్రతుకును, కాని కుటిలవర్తనుడు విరోధికి దొరికిపోగును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరుబోతు నశించును. సజ్జనుని మాటలు జీవపు ఊట వంటివి, దుష్టుని పలుకులు
హింసతో నిండియుండును. ద్వేషము తగవులను కొని తెచ్చును. ప్రేమ అపరాధములను కప్పిపెట్టును.